హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియోలో టమాటా పచ్చడిని షేర్ చేసుకోబోతున్నాను. చాలా తక్కువ టైంలో రుచికరమైన టమాటా పచ్చడి సింపుల్‌గా చేసుకునేటట్లుగా ఒకసారి ఇలా ట్రై చేయండి. వేడివేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా క్విక్ అండ్ టేస్టీగా టమాటా పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ పచ్చడి కోసం హాఫ్ కేజీ టమాటాలని ముందుగా శుభ్రంగా కడిగి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నానండి. ఒక 20 గ్రాముల చింతపండుని తీసుకొని గింజలు నారలు తీసేసి ఒకసారి కడిగి దీంట్లో వేసి టమాటా తొందరగా ఉడకడానికి కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో అడుగంటుకోకుండా కలుపుతూ ఉండాలండి. నీళ్ళు అనేవి లేకుండా దగ్గరగా ఉడుకుతుందో అప్పటి వరకు వీటిని ఉడికించుకోవాలి. ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటా ముక్కల్ని కొంచెం చల్లారనివ్వాలి. అంతలోపు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ మెంతులు, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలను వేసుకొని లో ఫ్లేమ్లో మెంతులు మాడకుండా ఇవన్నీ బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ చేసి గిన్నెలోకి వేసుకొని రెడీగా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మరొక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటా గుజ్జును వేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు టమాటా ముక్కలు తగులుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన మరొక కడాయి పెట్టుకొని దాంట్లోకి 3 to 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వేడయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2-3 ఎండుమిరపకాయలను తుంచి వేసుకొని ఒక 4-5 వరకు వెల్లుల్లిని దంచి వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసి ఈ పోపు వేగే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ మొత్తం వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసానండి. అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల పచ్చడి కూడా ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఆయిల్ సపరేట్ అవుతుందంటే మనకి పచ్చడి బాగా ఉడికిపోయినట్టు. ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేస్తే పచ్చడిని చల్లారనిస్తే ఆయిల్ ఇంకొంచెం పైకి తేలుతుందండి. ఇలా చేసిన పచ్చడి నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే 2-3 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఇలా సింపుల్ వేలో టమాటా పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.